తిరుమలలో చిరుత సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. అలిపిరి నడకదారిలో ఆఖరి మెట్ల దగ్గర 2 చిరుతలు సంచరిస్తూ ఉండటంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక చిరుతలను చూసి భక్తులు కేకలు వేయడంతో అవి అడవిలోకి పారిపోయాయి. ఈ ఘటనతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. భక్తులను గుంపులుగా పంపిస్తున్నారు. చిరుతల జాడను గుర్తించేందుకు రంగంలోకి దిగారు అటవీ శాఖ అధికారులు. చిరుతలను పట్టుకునేందుకు పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఇందుకు సంబంధించి అలిపిరి ఆఖరి మెట్ల నుంచి కూడా మా ప్రతినిధి గోపినాథ్ మరింత సమాచారం అందిస్తారు. చిరుతలు కావచ్చు, ఎలుగుబంటులు ఇవన్నీ కూడా భక్తులపైన దాడులు చేస్తున్న నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రధానమైన కారణాలు తిరుమల ఘాట్ రోడ్లో విపరీతమైన భక్తులు తాకిడి పెరగడం, మరోవైపు భక్తులు అంటే కాలిబాటకుండా వెళ్లే సమయంలో వాళ్ళు తీసుకుని వెళ్ళేటటువంటి ఆహార పదార్థాలు అటవీ ప్రాంతంలో వేసే కారణంగానే ప్రధానంగా ఇలాంటి చిరుతలు కూడా ఆహారం కోసం కాలిబాటలోకి వస్తున్నాయి. అయితే మనం ప్రస్తుతానికి అలిపిరి కాలిబాటలో ఉన్నాం. మనం చూస్తే ఫారెస్ట్కి సంబంధించి అంటే ప్రధానంగా ఇక్కడ కొంతమంది భక్తులు ఇక్కడ కూర్చొని కూడా తిరుగుతూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు, ఏదైతే విజిలెన్స్లో కూడా మనం చూడొచ్చు, భక్తులు ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళు తీసుకొచ్చే ఆహారాన్ని అంతా కూడా ఇక్కడే నడిచి వెళ్ళే సమయంలో పక్కన వేసేసే కారణంగా ఇలాంటి అంటే వీటిని ఆహారం కోసం కూడా కొన్ని చిరుతలు వస్తూ ఉంటాయి. మరోవైపు మనం చూడొచ్చు, ఇదంతా కూడా చూస్తే భక్తులు వేసేటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా కనపడుస్తున్నాయి. మరోవైపు కాలుబాట గుండా కూడా మనము చూడొచ్చు, కాలుబాట గుండా ఇక్కడ భక్తులు వెళ్తూ ఉన్న సమయంలోనే ఫారెస్ట్ దగ్గరలోనే టీటీడీకి సంబంధించి కూడా వాళ్ళు గేట్స్ కూడా అంటే కంచె కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎటువంటి చిరుతలు కానీ ఎటువంటి ఎలుగుబంట్లు కానీ అటవీ ప్రాంతాల్లో నుంచి ఇట్లా భక్తులు వెళ్ళే ప్రాంతానికి వెళ్లకుండా కూడా చర్యలు తీసుకునేందుకు ప్రస్తుతానికైతే ఏర్పాట్లు చేశారు. అయితే వాటిని కూడా దాటుకొని వస్తుంది. ఎందుకంటే చిరుత అనేది ఖచ్చితంగా అంటే చెట్లు కూడా ఎక్కే స్థాయి దానికి ఉంటుంది. ఎందుకంటే ఆహారం కోసం ఒకసారిగా ఇతర ప్రాంతాలకు వెళ్ళే సమయంలో ఈ గేట్లన్నీ కూడా అంటే తాత్కాలికంగా మాత్రం గేట్లు ఏర్పాటు చేశారు. వీటిని కూడా దాటుకొని భక్తులు వెళ్తున్న సమయంలో వాళ్ళపైన కూడా గతంలో దాడులు జరిగాయి. దాని తర్వాత టీటీడీ కూడా కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మీద తిరుమల కాలిబాటకి సంబంధించి వేసవి సెలవులు కొనసాగుతుండడం, భక్తులకి సంబంధించి కొనసాగుతుండడం వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులు విపరీతంగా తిరుమలకు వెళ్తుంటారు. కాబట్టి ఇప్పటికే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అయితే చిన్నపిల్లలకు సంబంధించి తిరుమలకు వెళ్ళే సమయంలో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పిల్లల్ని దగ్గర పెట్టుకొని వెళ్ళాలనేది టీటీడీ విజిలెన్స్ అధికారులు కావచ్చు, సిబ్బంది కూడా చెప్తూ ఉంటారు. చాలా జాగ్రత్తలు తీసుకొని మీరు తిరుమలకు వెళ్ళండి, గుంపులుగానే వెళ్ళండి అంటూ కూడా టీటీడీ కూడా ఎప్పటి నుంచో చెప్తుంది. ఆ రకమైన ప్రికాషన్స్ తీసుకుని తిరుమలకు వెళ్తున్నారు. గతంలో కూడా చాలాసార్లు భక్తులపైన దాడి చేసిన సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని టీటీడీ కూడా భక్తుల్ని రక్షించేందుకు ఎన్నో రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ చిరుతల సమస్య అనేది ఎప్పటి నుంచో కూడా కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులు మాత్రం జాగ్రత్తలుగా ఉండాలనేది ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అంశంగానే మనం చెప్పొచ్చు. చూద్దాం, మరి వేసవి సెలవులు కొనసాగుతున్నాయి, మరోవైపు వీకెండ్ రోజులు కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ సమయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే కాలిబాట గుండా భక్తులు వెళ్లే సమయంలో చిన్నపిల్లల్ని వీళ్ళందరూ కూడా దగ్గర పెట్టుకుని వెళ్ళాలని కూడా టీటీడీ అధికారులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, మరోవైపు కాలిబాటలో ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు మాత్రం అధికార యంత్రాంగం కృషి చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో.